నా చెల్లినే కొడతావా? ఎంత ధైర్యం నీకు? శ్రావ్య నీకు చెల్లె? ఇదెప్పటి నుండి? ఎప్పటి నుంచైతే నీకెందుకు? అది కాదు జ్యోతి గారు, అసలు తను ఏం మాట్లాడిందో మీకు తెలుసా? నాకు తెలియాల్సిన అవసరం లేదు. నా చెల్లెల మీద చేయి చేసుకుంటే అస్సలు ఊరుకోను. ఏయ్, ఎవరు నీకు చెల్లి? ఏంటి కొత్త వరుసలు కలుపుతున్నావు? అసలు నీ వల్లే మా ఇద్దరి మధ్య గొడవ వస్తుంది. నా వల్ల నేనేం చేశాను? నాకు రాజీవ్ అంటే ఇష్టం. తనని పెళ్లి చేసుకుంటాను అంటుంటే తనేమో నాకు జ్యోతి అంటే ఇష్టం, తనే కావాలి అంటున్నాడు. నువ్వంటూ లేకపోతే నాకు రాజీవ్ దక్కేవాడు. నీ వల్లే నాకు రాజీవ్ దూరం అవుతున్నాడు. జ్యోతి గారు, మీరు తన మాటలేం పట్టించుకోవద్దు. నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్మండి. ఐ లవ్ యూ జ్యోతి గారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాజీవ్, నాకు నువ్వు కావాలి అంతే. నేను కూడా చెప్తున్నాను, నాకు జ్యోతి గారే కావాలి. ఐ హేట్ యు జ్యోతి. నీ వల్లే నాకు రాజీవ్ దక్కేలా లేడు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. జ్యోతి గారు, ప్లీజ్ నా మాట విను. ఆగు రాజీవ్, నేను చెప్పేది విను. రాజీవ్ ప్లీజ్, రాజీవ్ నా లవ్ ని యాక్సెప్ట్ చేయి. రాజీవ్, రాజీవ్ ప్లీజ్, రాజీవ్ నేను చెప్పేది విను. రాజీవ్, రాజీవ్ నువ్వు లేకుండా నేను ఉండలేను. రాజీవ్ ప్లీజ్, రాజీవ్ ప్లీజ్, రాజీవ్ నేను చెప్పేది విను. రాజీవ్, రాజీవ్ ప్లీజ్ నా లవ్ ని యాక్సెప్ట్ చేయి. రాజీవ్ ప్లీజ్, నేను చెప్పేది. రాజీవ్, శ్రావ్య ప్లీజ్, చెప్తే అర్థం చేసుకో. అక్క, 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 ఏయ్ అక్క ఆగు. ఎందుకంటే ఒక మనసు ఒకరికి మాత్రమే ఇవ్వగలం కాబట్టి. నా మనసు ఆల్రెడీ జ్యోతికి ఇచ్చేశాను కాబట్టి. ఐ లవ్ జ్యోతి. అన్ని ప్రేమలు క్వాలిటీస్ని బట్టి పుట్టవు శ్రావ్య. జ్యోతిని చూడగానే ఇక్కడ గంట కొట్టింది, ఇక్కడ ఫిక్స్ అయిపోయాను. నువ్వేమైనా అనుకో శ్రావ్య, ఈ జన్మకైతే జ్యోతి తప్ప నా మనసులో ఇంకెవ్వరూ ఉండరు. ఇంకొకరికి స్థానం లేదు. శ్రావ్య, నీ కోపాన్ని ఇలా వస్తువుల మీద చూపిస్తే ఏం లాభం అక్క? నేను నీకు అప్పుడే చాలాసార్లు చెప్పాను, జ్యోతి మీద రాజీవ్కి క్రష్ ఉంది, తన్ని ప్రేమిస్తున్నాడు అని. నా మాట కొట్టిపడేశావు. మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు జ్యోతి గదిలోకి రాజీవ్ వెళ్ళింది కూడా అందుకే. శృతి, చిన్న పిల్లవి చిన్న పిల్లలా మాట్లాడు. అసలు నువ్వు మాట్లాడాల్సిన మాటలేనవి. అయినా శ్రావ్యాన్ని ఇంకా ఎందుకు రెచ్చగొడుతున్నావు? నేను రెచ్చగొట్టట్లేదు మమ్మీ, అక్కకి సిచ్యువేషన్ ఉన్నదున్నట్టు చెప్తున్నాను.
అక్క అప్పుడు ఆలోచించకుండా ఇప్పుడు ఆవేశపడితే ఏం లాభం? శ్రావ్య, అసలేంటి నీ ప్రాబ్లం? నా లవ్. ఏంటి? అవును మమ్మీ, నేను రాజీవ్ని ఇష్టపడ్డాను, కానీ తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. నా ప్రేమని నేను అంతకన్నా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. అందువల్ల ఇప్పుడు అతను నాకు దక్కకుండా దూరం అయ్యేలా ఉన్నాడు. శ్రావ్య, ప్రేమ అనేది మనసులో నుంచి ఇష్ట ప్రకారం పుట్టాలి కాని బలవంతంగా పుట్టకూడదు. ప్రేమను గెలవాలంటే మనది ఎంత గొప్ప ప్రేమో మనం ప్రేమించిన వాళ్లకు తెలిసేలా మనం చెయ్యాలి. అంతేకాని ఆ ప్రేమను బలవంతాన రుద్దే ప్రయత్నం చేయకూడదు. అక్క అదే చేసింది, అందుకే రాజుకి అర్థం కాలేదు. చూడు శ్రావ్య, మనం ప్రేమించడంలో తప్పులేదు, వాళ్ళు దక్కాలి అనుకోవడంలో కూడా తప్పులేదు. కాని అది దక్కదు అని తెలిసినప్పుడు ఇలా ఆవేశపడితే ప్రయోజనం ఏముంది చెప్పు? రాజీవ్ కాకపోతే ఇంకొకరు, అతనికంటే అందగాణ్ణి, మంచి స్థాయిలో ఉన్నవాణ్ణి, ముఖ్యంగా నిన్ను బాగా చూసుకునేవాణ్ణి తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాం. నువ్వు బాధపడకమ్మా. అవతలివాడు ఎంత గొప్పవాడైనా నాకొద్దు మమ్మీ. నాకు రాజీవే కావాలి. నేను తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. తనని పెళ్లి చేసుకోవాలని, తనతోనే లైఫ్ లీడ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. రాజీవ్ కాదంటే నేను చచ్చిపోతాను మమ్మీ. బేబీ, రాజీవ్ మనతో 10% పార్ట్నర్షిప్ ఉన్న చిన్న బిజినెస్ మ్యాన్. ఇలా ప్రతిదానికి నీ స్థాయితో కంపేర్ చేసుకుని దానికి తగ్గట్టే అవతలి వాళ్లతో ప్రవర్తించే నువ్వు ఇలాంటి వాడి కోసం చచ్చిపోతావా? నాకు రాజీవ్ కావాలి డాడీ.